నా పేరు వెంకట్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇటు జాతీయ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ వార్తలు ఉన్నాయి, ఏ పత్రికలు ఏ వార్తలకు ప్రయారిటీ ఇచ్చాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేషనల్ పేపర్ చూసినా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎడిషన్ చూసినా కూడా రాహుల్ యాత్ర 2.0 మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర కొనసాగుతుంది. మొత్తం 6,000 కిలోమీటర్లు బస్సులో ప్రయాణిస్తారు. 14 రాష్ట్రాలు 85 జిల్లాల్లో రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ఈ వార్త మెజార్టీగా హైలైట్ చేశారు. ముఖ్యంగా ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యేల మార్పు సీఎంఓ పిలుస్తోంది. ఇక ముఖ్యమైన వార్త ఏపీ పగ్గాలు షర్మిలకే. ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఫోకస్ పెట్టింది. 4-5 రోజుల్లో షర్మిల కాంగ్రెస్లో లాంఛనంగా చేరడం ఖాయమే. ఆమెకి పీసీసీ పగ్గాలు ఇస్తారని, రాజ్యసభ ఇస్తారని రకరకాల పత్రికలు ఇవాళ రాశాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఎడిషన్స్లో ఇదే ముఖ్యమైన వార్త. రైట్, ఈ వార్తలని పై మనకు డిస్కస్ చేసిన జాయిన్ అయ్యారు కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ అనలిస్టు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలు తులసిరెడ్డి గారు, వారు జాయిన్ అయ్యారు. నమస్కారం తులసిరెడ్డి గారు. అదేవిధంగా మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. రైట్, కోటేశ్వర గారు నమస్కారం. నేను మీ నుండి ఇవాళ స్టార్ట్ చేయబోతున్నాను. ఇవాళ నేషనల్ మీడియా చూసినా, ఇటు ఏపీ ఎడిషన్ చూసినా కూడా షర్మిల కాంగ్రెస్ చేరుతుంది, ఇదొక వార్త. ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్పై చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. గత 4-5 రోజులుగా రివ్యూలు అవుతున్నాయి. నిన్న కూడా ఒక రివ్యూ అయింది. ఇది ఏపీకి ఏ సూచకం అనుకోవచ్చు? ఇది మీట్లో ఉన్నారండి. రివైవింగ్ మోడ్ లో ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో దానికి తగిలినటువంటి ఎదురు దెబ్బల నుంచి ఏ విధంగా సీట్ల సంగతి తర్వాత ముందు ఓట్ల శాతాన్ని ఎట్లా పెంచుకోవాలి కేంద్రీకరణగా ఉన్నట్టు కనిపిస్తాను. అయితే షర్మిల గారు వచ్చినంత మాత్రానే కాంగ్రెస్ అక్కడ ఏదో వెంటనే రివైవ్ అయ్యి మొత్తం అనూహ్యమైనటువంటి ఫలితాలు లేకపోతే నిశ్శబ్దతలు ఇట్లాంటి కొంత అతిశయక్తి తో కూడినటువంటి వ్యవహారం. ఎందుకంటే అక్కడ అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ఉన్నారు, నాయకత్వం లోపమేమీ లేదు. అక్కడ సమస్య ఏంటంటే నాయకత్వం లోపం లేని కారణంగా షర్మిల గారిని తీసుకురావడం కాదు. నా అభిప్రాయం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో, ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయాల్లో ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రమే ఉన్నది. ఆ స్థాయిలో ప్రచారం చేయగలిగినటువంటి లేదా చేస్తున్నటువంటి స్థితి కాంగ్రెస్ ఇవాళ లేదు ఆ స్థితిలో. అందువల్ల ఆమెను తీసుకురావడం ద్వారా, ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితురాలిగా, అది ఆస్తి విషయాల్లో బాధితురాలా లేకపోతే రాజకీయంగా అధికారాన్ని పంచడంలో ఆయన తిరస్కరణ వలన ఏ విధమైనప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా లేకపోయినా ఆమె ప్రత్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు ఆమె ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఎట్లాగైతే ఆయన జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలినటువంటి బాణం పేరుతో రాష్ట్రంలో ఆమె ప్రచారం చేసిందో, ఇప్పుడు అయితే అది ఆ పార్టీకి డివిడెండ్లు ఎప్పుడు తీసుకొస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని పరిణామాలు జరిగితేనే అది ఉపయోగపడుతుంది. లేకపోయేట్లయితే ఆమె చేసేటువంటి ప్రచారం కూడా ఓట్ల రీత్యా మన తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని ఓడించదలుచుకున్నటువంటి ఓటర్లు గెలుపు గుర్రాల వైపు తప్ప మిగిలినటువంటి పార్టీలని అంతగా చూడరు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు. అందుకని ఒకవేళ బీజేపీతో నిమిత్తం లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన రంగంలో ఉండేట్లయితే ఏమవుతుందంటే అప్పుడు కాంగ్రెస్, అదేవిధంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎం రెండూ కూడా ఆ కూటమితోటి చేతులు కలపడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మరింతగా బలపడుతుంది. షర్మిల గారి ప్రచారం ఒక అస్త్రంగా మారుతుంది, అన్ని పార్టీలకి ఉపయోగపడుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. అయితే అటువంటి పరిస్థితి బీజేపీని వదిలిపెట్టేసి తెలుగుదేశం, జనసేన కూటమి వస్తాయా రావా అనేటువంటిది వాళ్ళ $1 మిలియన్ ప్రశ్నగా ఉందనేది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మీరు నిశ్చితంగా చాలా దగ్గరగా చూస్తున్నారు. అటు వైసీపీ లేకుంటే టీడీపీ కూటమి రెండు, ఇంకా ఇంకో ఆల్టర్నేట్ లేదు.
కానీ కాంగ్రెస్ కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెడుతుంది. మీరు అన్నట్టుగా షర్మిల వస్తే జగన్ కూటమికి లేకుంటే వైసీపీ కూటమికి నష్టం, అది ఓపెన్, అది ఎవరు అవునన్నా కాదన్నా అది ఓపెన్ సీక్రెట్. కానీ వాళ్ళ కాంగ్రెస్ రూపంలో లేకుంటే షర్మిల రూపంలో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనేది ఏపీలో తయారవుతుందా అంటే ఏం చెప్తారు? అంటే సమయం చాలా తక్కువగా ఉంది. సమయం దాదాపు నెక్స్ట్ మంత్ లో ఒక 1 month లో నోటిఫికేషన్ కూడా వెలువడినా ఆశ్చర్యం లేదు. అందువలన ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీని ఒక థర్డ్ ఫోర్స్ గా ఆమె రివైవ్ చేయడం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు ఇవాళ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మనం చూసుకున్నప్పుడు. అందుకని నేను చెప్పినటువంటి రాజకీయ కాంబినేషన్ అట్లా ఏర్పడేట్లయితే సమయం తక్కువగా ఉన్నప్పటికీ ఒక స్పార్క్ లాగా, ఎందుకంటే ఆమె ఏదో ఆమెకైతే కాంగ్రెస్ లో ఉపన్యాసాలు చెప్పగలిగిన వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ పరమైనటువంటి దాడి చేయగలిగిన వాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే జగన్ సోదరిగా ఒక బాధితురాలుగా ఆమెకు ఉన్నటువంటి స్థితి, ఆమె దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ కూడా సమస్య అవుతుంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు, ఒకవేళ అటువంటి పరిస్థితి ఆమెను తన వైపు తిప్పుకునేందుకు మళ్ళా ప్రయత్నించవచ్చు అని కూడా కొంతమంది ఊహించిన వాళ్ళు లేకపోలేదు. అది నా అభిప్రాయం ప్రకారం అయితే అది జరిగేటువంటిది కాదు. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని వేరే వాళ్ళు ఓడించక్కర్లేదు. ఎందుకంటే ఆయన బలహీనత అక్కడ వెలువడి అది ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళకి బలంగా మారుతుంది అనేది చెప్పుకోవచ్చు. పెద్దలు తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, మంచి టైంలో వచ్చారు. తులసిరెడ్డి గారు నమస్కారం. ఇవాళ ఏపీ ఎడిషన్స్ చూసినా, నేషనల్ మీడియా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీదనే ఎక్కువ ఇవాళ అన్ని పత్రికలు రాశాయి. అసలు ఏపీ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, షర్మిల రైట్ ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది, నిన్న కూడా రివ్యూ అయింది. ఈ వార్తలన్నీ చూస్తే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త మార్పు జరగబోతుంది, ఒక కొత్త సమీకరణలు జరగబోతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఎలా రివైవ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు?